నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు రేవతి। ముందుగా ముఖ్యాంశాలు। విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య। యాదగిరిగుట్ట పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క। ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్। కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య। దేవరకొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్। ఎల్బీనగర్ చంపాపేట్ చౌరస్తాలో నిర్వహించిన ర్యాలీలో ఎంపీ ఆర్ కృష్ణయ్య పాల్గొని గత 3 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని, పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు। కార్యక్రమంలో నీల వెంకటేష్, శివకుమార్ యాదవ్, రాజేందర్ నాయకత్వంలో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు। ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు గత 3 సంవత్సరాలుగా చెల్లించడం లేదు। దీని మూలంగా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు। ప్రభుత్వానికి బీసీకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నత విద్య చదువుకోవడం ఇష్టం లేదు, ఓర్వలేక వీళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు। ఈ ఫీజులు తీసేస్తే ఫీజుల బకాయిలు చెల్లించకపోతే ఒక్క మంత్రిని తిరగనీయం, భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరిస్తారు। జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో టికెట్లు ఇవ్వము అని నిక్కరకసంగా విద్యార్థులను పీడ్చి పిప్పలు తీసుకుంటూ తింటున్నది। కాబట్టి మేము ఫీజు రీయింబర్స్మెంట్ పాత బకాయిలన్నీ చెల్లించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। యాదగిరిగుట్ట పట్టణంలోని 8వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు। ఈ సమావేశానికి మంత్రి సీతక్క, ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు। యాదగిరిగుట్టలో 12 వార్డులను గెలిపించాలని కోరారు। ఇచ్చినటువంటి మా అక్కలకు, అమ్మలకు, చెల్లెలకు, యువజన నాయకులకు మీ అందరి అభిమానంతో మీరు గెలిపించినటువంటి నాయకుడు, ప్రభుత్వ విప్పుగా పనిచేస్తూ మన సీఎం రేవంత్ రెడ్డి గారి వెనుకనే కూర్చొని అసెంబ్లీలో అన్ని రకాలుగా అసెంబ్లీ ముందుకెళ్లడానికి అనేక రకాల సూచనలు, సలహాలు, సమన్వయం చేసుకుంటూ అద్భుతంగా తన ప్రతిభను ప్రదర్శిస్తున్నటువంటి మా సోదరుడు ఇంటికి ఆమె మన కుటుంబ సభ్యురాలని, ఆమెకు అండగా ఉండాలని 10 లక్షల చెక్కులు ఇవ్వడం జరిగింది। అదే కాకుండా ఈ రోజు పెద్దవాళ్ళైనా కూడా, ముసలి వాళ్ళైనా కూడా గతంలో 60 ఏళ్ళు దాటితే మహిళా సంఘంలో సభ్యత్వం లేకుండా ఉండే, కానీ ఈ రోజు మనం మహిళా సంఘంలో సభ్యత్వం ఇచ్చి వాళ్ళకి ఇంతమంది। తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థి గాడిపల్లి నవ్యశ్రీకి ఘనంగా ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని అన్నారు। 6 గ్యారంటీల అమలుతో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొంటూ 6వ వార్డులో నవ్యశ్రీని గెలిపించాలని కోరారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సేవాదళ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాజిద్ మైక్, మంకల దాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు కృష్ణారెడ్డి సభ్యులు పాల్గొన్నారు। సవినయంగా మేము వినవి చేసుకుందంటే అభివృద్ధి అస్తం మీ నేస్తం అనే దిశగా అభివృద్ధికి మనం పట్టం। ఈరోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 6వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా నవ్యశ్రీ పోటీ చేయడం జరుగుతుంది। ఇక్కడ ఆమెకు సపోర్ట్గా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఇక్కడికి రావడం, సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది। సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చేస్తూ ముందుకు పోతున్నాం। గ్రామ పంచాయతీ మాట్లాడితేనేమో 80,000 పుస్తకాలు చదివినా నేను గాంధీ అన్నట్టుగా అత్యధికంగా మెజార్టీతో ఆమెను గెలిపించవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం। జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే।
యాదగిరిగుట్ట పట్టణంలోని 3, 2, 12 వార్డులో ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహపరిచారు. గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేగుర్తు కోటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ ఆలేరు యావట మున్సిపాలిటీలో ప్రచారం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ప్రచారంలో భాగంగా పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మా పెద్దన్న మోత్కుపల్లి నరసింహ గారు రావడం మాకు చాలా సంతోషం. అదేవిధంగా ఎమ్మెల్సీ సిపిఐ రాష్ట్ర నాయకులు నీలకంఠ సత్యమన్న గారు, సిపిఐ నాయకులు అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు, పెద్దలు సత్యం గౌడ్ గారిలో 180 ఇందిరమ్మ ఇచ్చినాం. ఇలా 90% ఇండ్లు పూర్తయినాయి. మేము గ్రామాల్లో ఇప్పుడు పట్టణాలు తిరుగుతుంటే ఇంకా మాకు ఇల్లు కావాలంటున్నారు. మీరు 10 ఏళ్ళు దోచుకురు కాబట్టే పేదోడికి ఇల్లు కట్టలే, పేదోడికి రేషన్ కార్డు ఇయ్యలే. ఈ చిల్లర మల్లర రాజకీయాలు బంద్ చేసుకొని మీ దొంగ ఏడుపులు, మీ ముసలి కన్నీరు ప్రజలను. దేవరకొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ వేడి రాజుకుంది. 20వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పున్న శైలజ వెంకటేశ్వర్లు విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. 20వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను. వార్డు ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ అందరినీ వేడుకుంటున్నానమ్మా, మీ యొక్క అమూల్యమైన ఓటును నా చేయి గుర్తు పైన వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అట్లాగే నన్ను మున్సిపల్ చైర్మన్ గా ప్రకటించడం జరిగింది మన శాసనసభ్యులైనటువంటి నేనావత్ బాలు నాయక్ అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందుకోసమని మీ అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును చేతి గుర్తుపైన వేసి లక్ష్యంలో మాటిస్తున్నాను. మీకు ఏ సమస్య వచ్చినా నేను తీర్చకపోతే మీరు నన్ను నిలదీయొచ్చు, ఆ హామీ ఇస్తున్నాను. అందుకోసమని మీ అందరినీ కూడా మరొక మారి వేడుకుంటున్నాను. మీరు నాకు ఓటు వేసి గెలిపించి ఆ పీఠం పైన కూర్చోబెడతానని మరొక్కసారి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి నా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కైలాష్ పున్న మా అన్నగారు. సామర్లకోట చాళుక్య శ్రీ కుమార భీమేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ షణ్మోహన శుక్రవారం అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. దేవాదాయ శాఖ పలు శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ఒక 2-3 ఇష్యూస్ మనకి ఇందాక రేస్ చేసినప్పుడు ఏంటంటే అగైన్ మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఎగ్జిట్ వైపు నుంచి ఎంట్రీ అవ్వకుండా ఎవరు స్ట్రిక్ట్ గా మనం అక్కడ మెన్ పెట్టుకోవాలి. అది ఆపోజిట్ నాకు అర్థమైంది. ఆ రేవుల దగ్గర ఈ గురపరేఖ రాకుండా ఆ లస్కర్తో కొంత 3 రోజులు ఉండాలని చెప్తాను సార్. రేవులు కొంత శుభ్రం చేసి ఏర్పాటు చేయించాలి సార్. వాటర్ 3 days ముందే రిలీజ్ చేయాలి, కొంచెం ఫ్లష్ అయిపోవాలి. అండ్ ఆ గురపరేఖకి సంబంధించి ఒకసారి క్లీనింగ్ ఎంత అవుతుందో ఒకసారి మీ ఎస్సీ ఒకసారి మాట్లాడండి. పిఠాపురం పట్టణంలోని డాక్టర్ వరలక్ష్మి హాస్పిటల్ వద్ద టౌన్ అధ్యక్షురాలు డాక్టర్ చిక్కాల వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ అతి త్వరలో ప్రతి వార్డులో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు గుడ్ మార్నింగ్ పిఠాపురం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ రోజున పిఠాపురం పట్టణంలో గడిచిన వారంలో మా అందరి ఆరాధ్య నాయకులు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు జనసేన పార్టీలందరూ కూడా మరి పనిచేయాలని అనుకుంటా ఉన్నాం. ఈలోగా ఇప్పుడున్న సిబ్బందితో పాటు మరికొంత ప్రైవేట్ సిబ్బందిని అవసరమైతే మా సొంత నిధులతో ఏర్పాటు చేసి మరి ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి వార్డుల్ని మేము శుభ్రపరచాలనేటువంటి ఆలోచన కూడా చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మా పిఠాపురం పట్టణ కర్మాన్ ఘాట్
హనుమాన్ దేవాలయం దత్తత దేవాలయమైన శ్రీ బాన్సురివాల కృష్ణ దేవాలయానికి చెందిన భూమిలో నిర్మించిన ఇళ్లను అధికారులు స్వాధీనం చేసుకోవడంపై వివాదం తలెత్తింది. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు 21 ఇళ్లలో 11 ఇళ్లను ఖాళీ చేసి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ స్వాధీనం అక్రమమని బాధితుల న్యాయవాది ఆంజనేయచారి ఆరోపించారు. బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. కాలనీవాసులు మాట్లాడుతూ గత 5 రోజులుగా సుమారు 30 కుటుంబాలు రోడ్డు పాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ ఇళ్లలోకి తిరిగి అనుమతించాలంటూ అధికారులను కోరారు. కేసులు అంటే ఒక కేసులో వెంకటేష్ అనే ఒక క్లయింట్ కేసులో మాత్రము ఆల్రెడీ ఇతను అందరు సివిల్ సూట్లు ఫైల్ చేశారు. సివిల్ సూట్లు కూడా పెండింగ్ ఉన్నాయి. ఒక కేసులో సివిల్ సూట్ మీద మేము హైకోర్టు అప్పీల్లో వేసాము. అప్పీల్లో హైకోర్టులో స్టేటస్ కో ఉంది. స్టేటస్ కో ఉండగా కూడా ఆ ప్రాపర్టీని కూడా వాళ్ళు సీజ్ చేశారు. ఆ ఆర్డర్ కాపీని మేము ఈఓ గారికి చూపెడితే ఈఓ గారు ఏమంటారు, దాన్ని నేను చెప్పినప్పుడు సరేనండి, నేను చెప్పాను, నేను పర్సనల్గా మేడం చెప్పాను, ఈఓ గారు మేడం చెప్పాను, మేడం దాంట్లో స్టేటస్ ఉందండి, ఈ పరిస్థితి రాదు. నేను చెప్పేది ఏంటంటే ఎండోమెంట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేదంటే మా జోలికి రాకండి, మేము పేద మధ్యతరగతికి పోతారండి. 30 ఏండ్ల నుంచి మీరు కట్టుకొని ఈ విధంగా ఉంటే ఈరోజు ఈ విధంగా చేస్తే ఎంతవరకు కరెక్ట్ అనేది టెంపుల్ వాళ్ళు గవర్నమెంట్ ఆలోచించాలి. సరే, ఇది ఏంటంటే ఇదంతా సబ్జుడిస్ కోర్టులో ఉంది, కేసు అనేది కోర్టులో ఉంది కాబట్టి దీనికన్నా ఎక్కువ ఏదన్నా లీగల్గా మాట్లాడడం వరకే తప్ప దీనికన్నా ఎక్కువ ఇదేనా స్వాతంత్రం వచ్చింది దీనికోసమేనా? ఎప్పుడో స్వాతంత్రం తెచ్చుకొని బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టుకొని సాధించుకున్న స్వాతంత్రం ఇదేనా? మేము పైసలు పెట్టి కట్టుకున్న దాంట్లో మేమే ఉండలేకపోతున్నాం. ఎక్కడ స్వాతంత్రం ఇది? ఇది ఆడవాళ్లకు చేసేది. ఆడవాళ్ళని కూడా చూడకుండా, పిల్లలని కూడా చూడకుండా మా బతుకులు ఇట్లా రోడ్ పాలు చేసి గవర్నమెంట్. భువనగిరి టౌన్ తారక రామానగర్ 32వ వార్డులో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి, వార్డు ఇన్ఛార్జ్ రంగారావు, టౌన్ కోశాధికారి నరాల రమేష్ పాల్గొన్నారు. కౌన్సిలర్ అభ్యర్థి మేడి సుమలత ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే వార్డులో సమగ్ర అభివృద్ధి చేస్తానని కోరారు. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13, 16 వార్డులలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రమావతి రవీంద్ర కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి కారు గుర్తుపై ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలు కోరారు. దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 20 వార్డులలో ఇప్పటికే దాదాపుగా 10 నుంచి 12 వార్డులు ప్రచారం నాయకులుగా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. మా అభ్యర్థులు కూడా విస్తృతంగా గడప గడపకు ప్రచారం చేస్తూ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల మీద బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది, సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి. ఈ మాయల మాట చెప్పి ఏదైతే మోసపు అబద్ధ ప్రచారాలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారో, బ్రహ్మాండంగా దేవరకొండ ఏదైతే టౌన్ పోర్షన్ ఉందో దాన్ని బాగా చేయాలని మేమేదో ఆలోచనతోటి జంక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి అన్ని పెడితే అవన్నీ కూడా తీసేసి ఆధారబాధగా ఉన్న రోడ్డునే తవ్వీరు, మళ్ళీ అదే రోడ్డును మళ్ళీ అదే రకంగా బీటీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా ఏది చెప్పినా ఈ దేవరకొండ పట్టణ ప్రజలు అయితే మాత్రం కారు గుర్తు కేసీఆర్ గారు మళ్ళీ రావాలే, దానికి తొలిమెట్టు అయిన ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి రెడీగా ఉన్నారు. ప్రజల స్పందన చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మేము 16 నుంచి 17 స్థానాలు ఈజీగా గెలుస్తాం. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటాం. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ కేవీవి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12(1)C యాక్ట్ ప్రకారం పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాలన్నారు. ఫీజుల వసూలులో విద్యార్థులను ఇబ్బంది పెట్టకూడదని, పరీక్షలు ఆపుతామంటూ బెదిరించవద్దని స్పష్టం చేశారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్స్లో అన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ మీ స్కూల్స్ని చక్కగా రన్ చేయండి. మీకు ఏదైనా సలహాలు, సూచనలు
కావాలంటే కూడా ఆల్వేస్ మేము ఇప్పుడు కూడా రెడీగా ఉంటాం. అదే రికగ్నిషన్ విషయంలో మీకు బాగా చెప్పాను కదండి, ముందుగా 6 నెలలు ముందుగానే మీరు ఫైల్ రెడీ చేసుకుని అన్నీ కూడా జీవోఎంఎస్ నెంబర్ 1 ప్రకారం అంటే అకామిడేషను, తర్వాత క్వాలిఫైడ్ స్టాఫ్, ఎన్రోల్మెంట్, గెస్సింగ్ ఎన్రోల్మెంట్, ఇప్పుడు ఉన్న ఎన్రోల్మెంట్, ట్రాన్స్లేషన్, తర్వాత మీకు ఎన్ని క్లాస్ రూమ్స్ కావాలి, ఫర్నిచరు, తర్వాత స్ట్రక్చరల్ సౌండ్నెస్, తర్వాత శానిటరీ సర్టిఫికేట్, పోలీస్ ఎన్ఓసి, అన్నీ తెలుసు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మీరు పెట్టుకున్నారు కాబట్టి అవన్నీ పెట్టి మళ్ళీ ఫైల్ పెట్టుకుంటే దృష్టి తీసుకొస్తే మేము సాల్వ్ చేస్తాం. మేము సాల్వ్ చేయలేనిది మా సార్ డివైఎల్ సార్ దృష్టిలో పెట్టి మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి చక్కటి మీటింగ్ స్కూల్స్ కి మన ఎంఈఓ 1 and 2 ఉన్నారు కదా, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా వాళ్ళు విజిట్ చేసే అవకాశం ఉంది. మీరేమీ అప్డేట్ చేయడానికి వీల్లేదు. అది డివైఓ నేను వస్తాను, ఎంఈఓసి మండలంలో ఉండే స్కూల్స్ అన్ని కూడా వాళ్ళిద్దరు విజిట్ చేస్తారు. మీరు ఏం చెప్తున్నారు? 2-3 గ్రూపులు బెల్లంపల్లి మున్సిపాలిటీ 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంతకు మద్దతుగా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను గెలిపించి వార్డు అభ్యర్థికి సహకరించాలని ప్రజలు కోరారు. నిండిపోయిన మన బహుజనుల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అగ్రవర్ణాలు కుటుంబాలు వారు మాత్రమే ధనవంతులయ్యారు. వేల ఎకరాలు కబ్జాలు చేసి ఒక్క మనిషికి ఒక 10/30 ఉండాల్సిన ఇంటి ఉండకుండా 1000 ఎకరాలు కబ్జా చేసి ఫామ్ హౌజులు కట్టుకున్నాడు. బిడ్డకు విల్లాస్ ఇచ్చాడు, అల్లునికి ఒక కోటనే ఇచ్చాడు, కొడుకైతే అంతే లేదు లెక్క పెడదామంటే అన్ని ఎకరాలు కబ్జాలు చేసి బీదలకు 3 ఎకరాలు ఇస్తానన్నాడు, దళిత బంధు ఇస్తానన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు. 3000 రూపాయలు పథకాన్ని మన ఇంటికి తెచ్చుకుందాం, యువతకు ఆదర్శంగా నిలుస్తుంది అని మేమందరం కోరుకుంటున్నాం. మీరు అందరూ ఆశీర్వదించడమే మేము కోరుకుంటున్నాం. పార్టీ నుండి పోటీ చేస్తున్నా, భారీ మెజార్టీ తోటి నన్ను గెలిపించండి, మీ అవసరాలన్నీ నేను తీరుస్తాను, మీకు హామీ ఇస్తున్నాను. 15th వార్డు నుండి కాంగ్రెస్ టికెట్ 15th వార్డు నుండి కాంగ్రెస్ టికెట్ నాకు వచ్చింది. మీ అవసరాలు మొత్తం నేను ఇస్తాను, మీ కష్ట సుఖాలలో కూడా పాలు పంచుకుంటాను. ఇస్నాపూర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గడ్డం శ్రీశైలం, గడ్డం బాలమణి ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీశైలం మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు వచ్చిందని తెలిపారు. మాటిస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా 16వ వార్డు నుంచి మరి సంపత్ కుమార్ గారు గతంలో వాళ్ళ సిస్టర్ గారు మరి వార్డు మెంబర్గా పనిచేశారు. మరి ఈ యొక్క కాలనీలో ఆ యొక్క వార్డు 7వ వార్డులో మరి అత్యధికంగా పనులు అన్నీ ఒక వాటర్ ఏంటంటే వాటర్ చెరువులాగా ఉండేది, అలాంటిది దాన్ని సీసీ రోడ్ వేసి డ్రైన్ వ్యవస్థ మరి వాటర్ ఇద్దరికి కూడా ఈరోజు మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా అన్ని వార్డుల్లో ఇస్నాపూర్లో 11 మంచి మెజార్టీతో గెలిపించి ఇస్నాపూర్ మున్సిపాలిటీనే మంచి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చెప్తూ వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేతి గుర్తు పైన ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల్లో 6వ డివిజన్ నుంచి జనసేన పార్టీ అభ్యర్థి కుమ్మరి హర్షిత 500 మందితో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి ధ్యేయంగా 6వ డివిజన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. నాకు తెలిసి 21 సంవత్సరాలు అతి చిన్న వయసులో పోటీ చేస్తున్న మొట్టమొదటి మహిళ ధైర్యంగా ముందుకు వస్తుంది. ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ప్రజలు ఆశీర్వదించగలరని మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న హర్షిత గారికి మీరు భారీ మేరతో ఓటు వేసి గెలిపించగలరని మా యొక్క మనవి. అలాగే ఏదైతే ఒకవేళ గెలిపిస్తే మేము ఏం చేస్తామంటే ఇక్కడికి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించిన ప్రతి ఏదైనా రోడ్ సమస్యలు కావచ్చు, డ్రైనేజ్. హర్షిత గారి గెలుపుకై ఈరోజు జనసేన పార్టీ తరపున ప్రచారం చేయడం జరిగింది. ఈ 6వ డివిజన్లో ఉన్న సమస్యలను ఖచ్చితంగా జనసేన పార్టీ గెలిస్తే ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటి పరిష్కారం అవుతుంది. అతి చిన్న వయసులో పవన్ కళ్యాణ్ గారిని ఆశయాలను జనాల్లోకి తీసుకుపోవడానికి ఈరోజు ఒక కేవలం 21 సంవత్సరాల అమ్మాయి ఈరోజు ముందుకొచ్చింది. ఖచ్చితంగా ఈ 6వ డివిజన్ ప్రజలందరూ ఆమెను ఆశీర్వదించి భారీ మెజార్టీతోని. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ నెల 22వ తేదీ అమరావతిలో బీసీ సింహగర్జన బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీసీవై పార్టీ అధ్యక్షులు మేకల రాములు యాదవ్, బోడి రామచంద్ర యాదవ్ తెలిపారు. పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీసీలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. మరి విజయవంతం చేయాలి, దీనికి మేము
ఈ బీసీ కులాలకు ఖచ్చితంగా మరి అమరావతిలో 1000 ఎకరాల స్థలంలో అన్ని బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలి. అదేవిధంగా మరి విద్యా ఉద్యోగాల్లో, అదేవిధంగా మిగతా రాజకీయంగా 44% రిజర్వేషన్ మరి బీసీలకు మరి అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలి. అదేవిధంగా మరి బీసీలపై దాడులు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు, సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు బీసీలను. కాబట్టి బీసీలకు మరి అట్రాసిటీ కేసులు లాంటివి ఉండాలని కోటే రామచంద్ర యాదవ్ గారు. కాబట్టి బీసీల హక్కుల కోసం మరి ఉదయిస్తున్న సూర్యుడు కోడే రామచంద్ర యాదవ్, ఆయన నాయకత్వంలో మరి తెలంగాణలో కూడా మరి బీసీవై పార్టీని నలుమూలల మరి రూట్ లెవెల్లో మరి విలేజ్ స్థాయి నుంచి మరి స్టేట్ అంతా కూడా 33 జిల్లాల్లో మరి బీసీవై పార్టీని మరి పెద్ద ఎత్తున తయారు చేయడానికి ఈ బీసీఓ పిఎస్సి సభ్యులను నియమించడం జరిగింది. భువనగిరి శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషి మాత దేవాలయంలో ఈరోజు అన్నప్రసాదానికి పలువురు దాతలు సహకరించారు. వీరాంజనేయ కిరాణా జనరల్ స్టోర్ వారు 25 కేజీల బియ్యం, పాపడాలు అందించారు. ప్రతి శనివారం కూరగాయల దాతగా డొప్ప హరికృష్ణ, మంచినీటి దాతగా ఇట్టబోయిన రాజు సహకరించారు. డాకూరి ప్రకాష్ 4 కిలోల ఎర్రపప్పు దానం చేశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లకడారం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాజీ సర్పంచ్ సువర్ణ మాణిక్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో గతంలో చేసిన అభివృద్ధి పనులే తమ విజయానికి కారణమవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లింగాల యాదయ్య, జగన్ రెడ్డి, బాలరాజు, కరుణ యాదవ్తో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. స్ట్రీట్ లైట్స్, వాటర్ ప్రాబ్లం అనేది తీరుస్తారని మా ప్రజలందరూ కూడా మాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మా లకడారం గ్రామంలో 1వ వార్డులో మమతా అరుణ్ కుమార్, 2వ వార్డులో పడమటి సువర్ణ మాణిక్యరెడ్డి ఎక్స్ సర్పంచ్ గారు, 3వ వార్డులో ఎక్స్ ఎంపీటీసీ ఏది గోలెమ్మిందని వచ్చినా కానీ ఇప్పుడు కుండగిట అది అది బుడ్డిగిట లేదని చెప్పడం జరుగుతుంది. 6 గ్యారంటీలు పేలైనాయి, అన్ని పేలైనాయి. ఇప్పుడు మేము గెలిచిన 15 రోజుల లకడారం గేట్ నుంచి ఊళ్ళ వరకు ఊర బ్యాతోల్ మా శివారి వరకు 100% సీజీ రోడ్ గిట ఎమ్మెల్యే గారు గిట మళ్ళీ మా దగ్గర హనుమాన్ల గుడి సమస్య ఉంది. హనుమాన్ల గుడి గిట కంపల్సరీ మేము కట్టేయడం జరుగుతుంది. గల్లీ మిగిలిన పనులు గిట పూర్తి చేయడం జరుగుతుంది. మన ఓటు పటాంచల నియోజకవర్గం లకడారం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి తుంకి పద్మాశంకర్ గౌడ్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏసీ గుర్తు కోటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో తుంకి చంద్రశేఖర్ గౌడ్, జె కృష్ణ గౌడ్, కె రాములు గౌడ్, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అందరికీ నమస్కారము. నా పేరు తుంకి పద్మ. ముఖ్యమైన పనులు ఊళ్ళ గుర్తు, ఇది ఏసీ గుర్తు. ఇక ఊళ్ళ పనులు కావాలంటే బోల్డ్రు, రోడ్లు, మోరీలు కూడా లేవు. కొందరికి నీళ్ళకి చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ సార్ నీళ్ళకే ఇబ్బంది ఉంటుంది. మేము అన్ని చేయడానికి రెడీగా ఉన్నాం. సరే, ఇప్పుడు ఇల్లు తీసాలంటే ఏసీ గుర్తుకు ఓటేసి గెలిపించుంటే పనులు బరాబరి చేస్తాం. గట్టిగా చేస్తున్నాం, గట్టిగా చేస్తాం. గెలిచిందనుకో ఆ యొక్క ఉన్న 26 వార్డులలో ఈ వార్డు గెలిచిందనుకో 25 మంది మా దగ్గరకు ఉరికొస్తారు. తప్పనిసరిగా వాళ్ళు ఉరికొస్తారు. అందుకే ఖరాఖండిగా అభ్యర్థిని గెలిపించుకోవడానికి
రంగం సిద్ధం చేయడం జరిగింది. ఏసీ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మేము ప్రజా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ 2వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మాజనగారి స్వరూప గోపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మజ్జన గోపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కాసాల వెంకటరెడ్డి, రఘుపతి రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు అవకాశం ఇవ్వకుండా స్వతంత్రంగా పోటీ చేస్తున్నామని కుర్చీ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. వ్యాధులు వస్తున్నాయి. సమాచారం తీసుకున్నందుకు నేను కోసమే ముందుకు వస్తున్నాను. రామచంద్రారెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ, 2001లో ఎంపీ టీడీపీ తరఫున మనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందువలన అంటే అప్పుడు జనరల్ ఎవరికి రాదు, ఎప్పుడు బీసీ అని కొన్ని సంవత్సరాల నుంచి వచ్చింది. అయితే అప్పుడు మనకేమైంది, ఈ టీడీపీ తరఫున మనకు ఒకసారి ఒక 26 కులాలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మనకు సానుభూతిగా చేసి ఒక్కరు అనేది కాదు, ఒకరిదే కాదు, మండలం వచ్చిర్రు అంటే కూడా ఏ వాడకు పోయినా కానీ పటేలు అనే ఒక వారిని ఇప్పటికి అదే పేరుతో కూడా నేను ముందుకున్నా. మొన్న కూడా నేను టికెట్ ప్రయత్నం చేసిన, ఆల్రెడీ మనకి ఇస్తాం అన్నారు కూడా. కాకపోతే ఏంటంటే బంద్ చేసుకుంది. ఎందు గురించి అంటే నేను కూడా ఇప్పుడు మా అన్న కొడుకు ఇంట్లో పడతా అని ఒక్కంతకు మళ్ళీ వచ్చి ఇంట్లో. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రామ్నగర్ 13వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా కొట్టే స్వప్న ప్రభాకర్ బరిలో నిలిచారు. అభ్యర్థికి మద్దతుగా జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అందరికీ నమస్కారం అండి. 13వ డివిజన్ తరఫున కొట్టే స్వప్నను అని నేను నిల్చుంటున్నాను. కాంగ్రెస్ అభ్యర్థిగా వాళ్ళ సమస్యలు తెలుసుకున్న ఒక మహిళగా నేను వాళ్ళ సమస్యలు కొన్ని వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. మహిళా భవనం కానీ, మనకి ఇక్కడ పిల్లల పార్క్ కానీ అవి కరెక్ట్ మరమ్మతులు లేక మరుగున పడిపోయినాయి, వాడకుండా అయిపోయిందనమాట. ఇప్పుడు అవి మనం అధికారంలోకి రాగానే అవి మంచిగా చేయించుకునే బాధ్యత మాది. ప్లస్ మనకు కొన్ని సీసీ రోడ్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఇక్కడ అభ్యర్థి బీజేపీ ఉండి వాళ్ళిద్దరికీ సమానంగా లేక ఎలాంటి సమస్యలు పరిష్కారం జరగలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కొట్టే స్వప్న గారు కాబట్టి ఎలాంటి సమస్యలైనా త్వరగా పరిష్కరించడానికి మాకు పెద్దలు దుద్దల శ్రీధర్ బాబు గారు కానీ, పొన్న ప్రభాకర్ గారు కానీ, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు కానీ మాకు ముందుగా మీరు బరిలో నిలవండి, ప్రజల సమస్య ఎలాంటిది ఉన్నా కూడా మేము పరిష్కరించడానికి ముందుంటాము అని చెప్పి మాకు బరిలో దించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల ఫీజు రింబార్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. యాదగిరిగుట్ట పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క. ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. దేవరకొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్. బీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.